అందరికీ నమస్కారం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదిత్యానంద్ గారి మోడల్ ఏపీలో రాబోతుంది అన్నట్లుగా కూడా వ్యాఖ్యానించారు. తప్పు పనులు చేసే వాళ్ళకి అలానే రప్పా రప్ప కామెంట్స్, నెక్స్ట్ అధికారంలోకి వస్తే జైలుకి పంపిస్తా అన్నట్లు కూడా ఇలా వ్యాఖ్యానించే వాళ్ళకి ఖచ్చితంగా జైలుకి పంపిస్తా అన్నట్లు కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో వాటి మీద ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి డివిఎస్ గారు ఉన్నారు, వెల్కమ్ చెప్తాం. నమస్కారం సార్. నమస్తే. ఎస్ సార్, ఏం చెప్తారు సార్? ఆదిత్యానంద్ గారి మోడల్ ఏంటి? ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఏంటి? మొన్నేమో జగన్మోహన్ రెడ్డి నేను గనక అధికారంలోకి వస్తే 2 నెలల్లో జైల్లోకి పంపిస్తాను. అవును సార్. దానిపైన ఈయన చాలా ఆవేశపడ్డారు. ఎవరు? పవన్ కళ్యాణ్. నిన్న మనం చూసాం, లోకేష్ కూడా రాజమండ్రిలో మాట్లాడుతూ ఏమన్నారు? ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసు బ్రో అన్నాడు. రెడ్ బుక్ లో 3 పేజీలు అయింది, ఇంకా చాలా ఉంది బుక్ అన్నాడు. ఎస్ సార్. దాన్నేమో వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. ఎవరు? ఆ వైసీపీ నాయకులు ఏమంటారు? 18 నెలల్లో 3 పేజీలేనా అయింది, మేం కనుకైతే 3 నెలల్లో 18 పేజీలు అవగొడతామనేది అంటున్నారు. ఎస్ సార్. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ మోడల్ తప్పదు. ఏ కాలు కా కీలు, ఏ కీలు కా కీలు, ఏ కాలు కా కాళ్ళు మడిచి పెడతానంటున్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. ఓకే. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికీ రౌడీలని లేకపోతే గుండాలని చెలరేగిపోతున్నారు. ఒక మాఫియా రాజు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా కూడా మాఫియాలని ఇవాళ వీళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారా? ఇప్పుడు అందుకే కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు? ఆదిత్యనాథ్ మోడల్ అనగానే అతని హెచ్చరిక చూడంగానే మనకు అదే అనిపించేది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆదిత్యనాథ్ 10 ఏళ్లలో ఏ విధంగా అక్కడ కంట్రోల్ తీసుకొచ్చారు. ఎస్ సార్. ముందు లాలెస్నెస్ ఏది? అసలు మాఫియా రాజుగా ఉత్తరప్రదేశ్, అసలు గ్యాంగ్స్టర్స్, పొలిటికల్ గ్యాంగ్స్టర్స్, నోటోరియస్ క్రిమినల్స్ అంతా ఉత్తరప్రదేశ్ లో మనం చూసాం అప్పట్లో. అట్లాంటిది ఆదిత్యనాథ్ సీఎం కాగానే దగ్గర దగ్గర ఒక 60,000 పోలీసు నియామకాలు జరిగాయి. 1,50,000 మంది ఇంకా యువతని ఉపాధి కల్పించారు. అంటే ఒకటి ఏది? ఆ ఎన్సిఆర్బి లెక్కలు కనుక చూసినట్లయితే డెకాయిట్ కేసులు, ఈ లూటీ కేసులు 70% తగ్గాయి. ఒక దాంట్లోనే నీకు ఏంటి? దగ్గర దగ్గర 8,000 ఎన్కౌంటర్లు జరిగాయి. 222 మంది ఈ నోటోరియస్ క్రిమినల్స్ చంపేశారు. 8,118 మంది ఇంజ్యూర్డ్ అనమాట. ఏది? క్షతగాత్రులయ్యారు. అంటే ఒక భరతం పట్టాడు ఒక రకంగా చెప్పాలంటే. ఏంటి? అతను అక్కడ తీసుకొచ్చినటువంటి ఒక ట్రాన్స్పరెన్సీ, కొత్తగా పోలీస్ స్టేషన్లు పెట్టడం, సిసిటివి నెట్వర్క్ తీసుకురావటం, కంప్లీట్ ఇది ఒక మిషన్ శక్తి అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేసి యాంటీ రోమియో స్క్వాడ్ తీసుకొచ్చాడు. అంటే అక్కడ ఆదిత్యనాథ్ ఏది? జీరో టాలరెన్స్ టు క్రైమ్. అసలు ఒక యాక్ట్ తీసుకొచ్చారు, యాంటీ గ్యాంగ్స్టర్ యాక్ట్ అనే ఒక యాక్ట్ తీసుకొచ్చేసి. అంటే ఏంటి? మాఫియా, ఇప్పుడు ఈ ల్యాండ్ మాఫియా, లేకపోతే ఈ శాండ్ మాఫియా, వైన్ మైన్ మాఫియా, ఇప్పుడు రెడ్ శాండల్ మాఫియా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా మాఫియా రాజుగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇది మనం చెప్పింది కాదు, ప్రధాని మోడీ చెప్పాడు ఆ మాట. ఏది? అమిత్ షా, మోడీ, లేకపోతే రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా అప్పుడు ఎన్నికల ముందు ప్రచారం చేస్తూ మాఫియా ప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి మార్చాడు అన్నాడు. అంటే ఇక్కడ ఇప్పుడు ఏంటి? గ్యాంగ్స్టర్ యాక్ట్ తేబోతున్నారా? ఇప్పుడు మాఫియా వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేస్తారా? ఉత్తరప్రదేశ్ లో 20,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు జప్తు చేశారు ఈ మాఫియా. అంటే ఇప్పుడు ఒకటి అక్కడ ఈ డౌరీ డచ్ రేట్ కూడా విపరీతంగా తగ్గిపోయింది. ఏంటి? 11% తగ్గిపోయింది అనమాట దగ్గర దగ్గర. కిడ్నాప్లు 41% తగ్గాయి. రేప్ కేసులు 52% తగ్గాయి. మర్డర్ కేసులు 30% తగ్గాయి. యోగి ఆదిత్యనాథ్ సక్సెస్ఫుల్ మోడల్ గా ఇవాళ దేశానికి ఒక నమూనాగా చెప్పుకుంటున్నారంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఎన్సిఆర్బి లెక్కలు అనమాట. అంటే ఇప్పుడు అక్కడ పొలిటికల్ గ్యాంగ్స్టర్స్, నోటోరియస్ క్రిమినల్స్ ఎవరు? ముఖ్తార్ అన్సారీ, అటిక్ అహ్మద్, ఆజం ఖాన్, వీళ్ళందరినీ కూడా అణిచేశారు, భరతం పట్టారు, అంతు తేల్చారు అనమాట.
ఆ? అంటే ఎలా సాధ్యం అది? 60,000 మంది పోలీస్ రిక్రూట్మెంట్ జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఎంత జరిగింది? ఇప్పుడు ఈ 18 నెలల్లో నిన్నే పోలీస్ నియామకాలు చూసాం. అవును సార్. ముఖ్యమంత్రి చంద్రబాబు వాళ్ళకి ఈ పేపర్స్ కూడా ఇచ్చారు, 6,000 మందిని నియమించారు. ఎస్ సార్. అంటే ఇంకా 10 రెట్లు పోలీసులను రిక్రూట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం తీసుకోవాల్సింది 1,50,000 మందిని పెట్టారు. ఏది ఇంకా హోమ్ గార్డ్స్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ దాంట్లో ముందు పోలీసు శాఖను స్ట్రెంగ్థన్ చేయటం, ట్రాన్స్పరెన్సీ తీసుకురావటం, కొత్త పోలీస్ స్టేషన్లు పెట్టడం, కొత్త చెక్ పోస్టులు నెలకొల్పడం, సీసీటీవీ నెట్వర్క్ని ఇంకా సాంకేతికతను ఉపయోగించటం. కేవలం హెచ్చరికలతోనో మాటలతోనో సరిపోదు. కావాల్సింది ఏంటి? చేతలు అన్నమాట. వాళ్ళేమో రెచ్చిపోతున్నారు, ఇప్పటికీ వార్నింగ్లు ఇస్తున్నారు. ఇప్పుడు 18 నెలలు అయింది, 18 నెలల్లో కొంతమందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయలేదని మనం అంటలేదు. ఏది అటు మద్యం కేసులో కానీ, లేకపోతే కల్తీ నెయ్యి ఏది తిరుపతి మహాప్రసాదం ఆ కేసులో కానీ, పరకామణి కేసులో కానీ, ఇప్పుడు నకిలీ మద్యం కేసుల్లో కానీ చాలా మందిని అరెస్ట్ చేశారు. అసలు మాజీ మంత్రులు కూడా జైలుకి వెళ్ళారు. కాకాని గోవర్ధన్ రెడ్డి, జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యేలు చాలా మందిని అరెస్ట్ చేశారు. కానీ ఇవాళ కావాల్సింది ఏంటి? అంకుశం ప్రయోగించాలి. ఇదేంటిది? రోగ్ ఎలిఫెంట్స్ గా ఈ రౌడీలు మారినప్పుడు ఇవాళ రౌడీ రహితంగా ఆంధ్రప్రదేశ్ మారాలంటే మాటలు కాదు, చేతలు కావాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? పెట్టుబడులు రాబడుతున్నారు, కంపెనీలు వస్తున్నాయి, పరిశ్రమలు నెలకొల్పుతున్నారు. మనం చూసాం మొన్న టీసీఎస్ లేకపోతే కాగ్నిజెంట్ కార్యకలాపాలు విశాఖలో ప్రారంభమయ్యాయి. నెలలు ముందే వచ్చి పెడుతున్నారు. కానీ రౌడీయిజాన్ని అంతం చేయాలి, గుండాయిజాన్ని ఇవాళ భూపాతర వేయాలి. అప్పుడు మాత్రమే పెట్టుబడులు ఇంకా భారీ ఎత్తున వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, యువతకు ఉపాధి ఏర్పడుతుంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేవలం ఉద్యోగాల కల్పన, పెట్టుబడులు రాబట్టడం, సంక్షేమం అందించటం, సూపర్ 6 అమలు చేయటం, వాటిల్లో ఓకే, ఏది చేతలు కనపడుతున్నాయి. కానీ లా అండ్ ఆర్డర్ విషయంలో మాత్రం మాటలకే పరిమితమయ్యారు అనేటటువంటి చెడ్డ పేరు ఈ ప్రభుత్వం తెచ్చుకున్నట్టు నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా ఏంటి, రోమాలు బీకేస్తానంటున్నాడు, అరచేతిలో గీతలు జరిపేస్తానంటున్నాడు. అవి వాస్తవ రూపం దాల్చాలి. ఒక భయం రావాలి ఎవరిలో? రౌడీల్లో, ఈ గుండాల్లో, ఈ మాఫియా గ్యాంగుల్లో. ఆ భయాన్ని తెచ్చాడు యోగి ఆదిత్యనాథ్. ఇవాళ దేశంలోనే ఇవాళ సెకండ్ బిగ్గెస్ట్ ఎకానమీగా మారింది ఏది? ఉత్తరప్రదేశ్. మరి ఆ ఉత్తరప్రదేశ్ మోడల్ ఆంధ్రప్రదేశ్లో అప్లై చేస్తారా ఏంటి? శక్తి సర్వీస్ పెడతారా? ఎమర్జెన్సీ 112 సర్వీసెస్ పెడతారా? చూడాలి ఏం జరుగుతుందో. పవన్ కళ్యాణ్ మాటలు వాస్తవాలు కావాలనే ప్రజలు కోరుకుంటున్నారు. సార్, లేడీ డాన్స్ కూడా వాళ్ళకి కూడా పోలీస్ స్టాప్ పడచ్చు అంటారా? అంతే కదా. ఇప్పుడు ఏది లేడీ డాన్స్ లాంటి వాళ్ళకి గతంలో చూసాం మనం. జెంట్సే కాకుండా లేడీస్ కూడా ఒక డానర్లే పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా వాళ్ళ పక్కన పెట్టుకుని ఎన్నో చేశారు. సో వీళ్ళకి కూడా ఒక పోలీస్ స్టాప్ పడచ్చు అంటారా? మొత్తం రూట్ అవుట్ చేయాలా? ఏది? భయం రావాలి. వాళ్ళేంటి భూ కబ్జాలంటే భయపడే పరిస్థితి రావాలి. ఇప్పుడు రౌడీలంటే ప్రజల్లో భయం పోవాలి. ఎప్పుడది సాధ్యం? కేవలం ఏదో చట్టబద్ధంగా మేము వెళ్తున్నాం, అందరిని అరెస్ట్ చేస్తున్నాం, మేము శిక్షిస్తున్నాం, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ఇట్లా పివి నరసింహారావు డైలాగులు కాదు కావాల్సింది. ముందు ప్రజలు కాదు భయపడాల్సింది. ఇవాళ భయపడాల్సింది రౌడీలు, గుండాలు. ఇప్పుడు మనం చూసాం ఆకే హరికృష్ణ ఏంటి, డ్రగ్స్ వద్దు బ్రో అంటూ ఆయన ఒక ప్రోగ్రాం తీసుకున్నాడు. అక్కడ ఒక ఈగిల్ అనేటటువంటి ఒక దీన్ని పెట్టుకుని ఒక సంస్థను ఏర్పాటు చేసుకుని 480 మందిని ఏమో సిబ్బందిని ఇచ్చారు ఆయన. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఏంటని గంజాయి రహితంగా ఆంధ్రప్రదేశ్ మారుతారు. ఇవాళ గంజాయిపై ఉక్కుపాదం మోపారు. ఏది? అటు రైతుల్లో అవగాహన కల్పిస్తున్నారు, ఇటు తల్లిదండ్రులతో చైతన్యం చేస్తున్నారు, విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్నారు. అది ఏది? డ్రగ్స్ వద్దు బ్రో, గంజాయి వద్దు బ్రో అనే ప్రోగ్రాం రవికృష్ణ ద్వారా ఈగిల్ ఎలా అయితే చేస్తోందో అట్లా ప్రతి దాంట్లో కూడా ఏంటి ఎక్కడికక్కడ ఈ స్క్వాడ్లు రావాలి. యాంటీ మాఫియా స్క్వాడ్ అనేది రావాలి. 112 ఎమర్జెన్సీ సర్వీసులు పెట్టాలి. ఇప్పుడు యాంటీ గ్యాంగ్స్టర్ యాక్ట్ తీసుకురావాలి. అసలు ఆ యాక్ట్కే గ్యాంగ్స్టర్ అని పేరు పెట్టారంటే
గ్యాంగ్స్టర్స్ భరతం నిజంగానే పడతారా? చూద్దాం. ఇంకా టైం ఉంది కదా, ఇప్పుడు 18 నెలలే అయ్యింది. ఇంకా మరి 42 నెలలు ఉంది వీళ్ళకి. ఈ 42 నెలల్లో అయినా ప్రజల ఆకాంక్షలని మరి ఎంత మేరకు వీళ్ళు సఫలం చేస్తారో, రౌడీ రహితంగా, గుండా రహితంగా ఆంధ్రప్రదేశ్ని ఎంత మారుస్తారో ప్రజలు వేచి చూస్తున్నారు. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ. నమస్తే.